ఏమో వర్ణాంధత్వం. ఇక్కడ చూడండి, సాధారణ తల్లి ఏమో అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ మానవుల్లో పురుషుల్లోకి వచ్చేటానికి XY క్రోమోసోమ్స్ నెక్స్ట్ కాదు మనకి శరీరంలో ఏమంటున్నారా XX క్రోమోసోమ్స్ అంతేగా. ఇక్కడ చూడండి మనకి XY క్రోమోసోమ్స్ పురుషుల్లో ఉంటాయని XX స్త్రీల్లో ఉంటాయని తెలుసు. అలాగే లింగ నిర్ధారణ గురించి చూసాం, ఇంతకుముందు లెసన్లో మనం లింగ నిర్ధారణ గురించి చూసాం. లింగ నిర్ధారణలో ఏమి చెప్పాము, ఎవరి మీద బేసి ఉంటుంది లింగ నిర్ధారణ? మానవుల్లోకి వచ్చేసరికి ఎవరి మీద నిర్ధారణ అయి ఉంటుంది లింగ నిర్ధారణ? పురుష జీవులు. పురుష జీవులు లింగ నిర్ధారణలో ముఖ్య పాత్ర వహిస్తాయి మానవుల్లో. డ్రాసోఫిలా మెలనోగాస్టర్లో కూడా పురుష జీవులు లింగ నిర్ధారణలో ముఖ్య పాత్ర వహిస్తాయని చెప్పేసి మనం చూసాం ఏమ్మా. అదేవిధంగా ఇక్కడ చూడండి, అంటే సాధారణ తల్లి అంటే ఇక్కడ తల్లి ఎలా ఉంది, వర్ణాంధత్వం గురించి మనం చూసినట్టయితేనమ్మా సాధారణంగా ఉండేటువంటి తల్లి XX క్రోమోసోమ్లు కలిగి ఉంటుంది ఏమ్మా. వర్ణాంధత్వం కలిగినటువంటి తండ్రి ఏమ్మా X అలాగే Y క్రోమోసోమ్ కలిగి ఉంది. ఇక్కడ చూడండి X క్యాపిటల్ C ఏమ్మా, ఇక్కడ X స్మాల్ c Y క్రోమోసోమ్. ఇక్కడ చూడండి సాధారణంగా ఉండేటువంటి తల్లికి వర్ణాంధత్వం కలిగినటువంటి వ్యక్తితోటి వివాహం జరిగినట్లయితే ఎలా ఉంటుందనేది మనం చూస్తే ఏమ్మా X Y ఏమ్మా X C Y క్రోమోసోమ్స్ Y. అలాగే X నుంచి X ఏమో X క్రోమోసోమ్ చూస్తే ఏమవుతుంది, X క్యాపిటల్ C X స్మాల్ c. ఇక్కడ చూడండి వర్ణాంధత్వ కుమారుడు ఇక్కడ వాహక స్త్రీ. ఏంటంటే ఇక్కడ వాహక స్త్రీ. ఇక్కడ చూడండి మనం సాధారణంగా ఉండేటువంటి తల్లికి వర్ణాంధత్వం కలిగినటువంటి తండ్రికి మధ్య వివాహం జరిగినప్పుడు వీళ్ళల్లో వచ్చేటువంటి F1 జనరేషన్ కనుక చూసినట్లయితే ఒక వర్ణాంధత్వ కుమారుడు, రెండవ వ్యక్తి వాహక స్త్రీగా ఉన్నారు. అంటే ఇక్కడ చూడమ్మా ఇది 1:1 రేషియోలో ఉంటుంది. ఎలా ఉంటుందో ఇది 1:1 రేషియోలో ఉంటుంది. 1:1 రేషియోలో ఉన్నటువంటి ఏమో 50% వ్యక్తులు ఎలా ఉంటారు, 50% అంటే కలర్ బ్లైండ్నెస్ వర్ణాంధత్వం కలిగి ఉంటారు. 50% ఎలా ఉంటారంటే వాహకాలుగా ఉంటారు. 50% వాహకాలుగా ఉంటారు, 50% కలర్ బ్లైండ్నెస్ తో ఉంటారు, అంటే వర్ణాంధత్వం కలిగి ఉంటారు. ఈ విధంగా మనం ఒక సాధారణమైనటువంటి తల్లికి వర్ణాంధత్వం కలిగినటువంటి తండ్రికి మధ్య వివాహం జరిగినట్లయితే వాళ్ళలో 50% వర్ణాంధత్వ కుమారుడు, 50% వాహక స్త్రీలుగా ఉంటారు అనేది మనం గమనించాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ IPE. First one, write notes on the note chart. Write notes on the working of the heart. Write notes on the working of the heart of man. Write notes on the working of the heart of man. First one. Second one. Describe the structure of the heart. Describe the structure of the heart of man. Describe the structure of the heart of man with the help of a
with the help of a neat labeled diagram. With the help of a neat labeled diagram. Third one, describe male reproductive system. Describe male reproductive system of a man. Describe male reproductive system of a man. Draw a labeled diagram of it. Draw a labeled diagram of it. Next question, fourth one. Describe male reproductive system of a woman. Female రాసుకున్న పర్వాలా. Describe female reproductive system of a woman. Describe female reproductive system of a woman with the help of a labeled diagram. With the help of a labeled diagram. Next, fifth one. Describe the excretory system. Describe the excretory system of man. Describe the excretory system of man, giving the structure of a nephron. Describe the excretory system of man, giving the structure of a nephron. Giving నేను నోట్ చేసుకుని నేను చెప్తానమ్మా. నేను చెప్పి నోట్ చేయండి. Explain the physiology of urine formation. Explain the physiology of urine formation. Okay na? Next one. Write an essay on different events. Write an essay on different events. EVENTS, events that occur during development of a human. That occur during development of a human. Write an essay on different events that occur during development of a human. First, second, third, fourth స్టార్ మార్క్స్ ఇచ్చుకోండి. 1, 2 అమ్మ మీకు ఈ ఆర్డర్ ఎందుకు ఇచ్చానో తెలుసురా మీకు? 1 to 4 కంపల్సరీ చదవాల్సిన ఎస్సేలు 1 to 4, 5, 6, 7. ఒకవేళ ఇన్ కేస్ ఈ 4 క్వశ్చన్స్ నుంచి అడగకపోతే అక్కడ అడిగే అవకాశం ఉంది. దానికోసం 1-2 సార్లు చూడాల్సిన అవసరం ఉంటుందన్న ఉద్దేశంతో రిమైనింగ్ 3 ఎస్సేస్ ఇవ్వడం మీకు. కానీ పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఈ ఎస్సేలు లేకుండా పేపర్ ఉందా? పైన 4 లేకుండా పేపర్ ఎక్కడైనా ఉందా? లేదు. కానీ ఒకసారి తెలంగాణ వాళ్ళు యూరిన్ ఫార్మేషన్ అడిగారు. తెలంగాణ క్వశ్చన్ పేపర్లో యూరిన్ ఫార్మేషన్ అడిగారు. ఎక్కడ? 19 ఎస్ఏ ఉంది కదరా, 19 ఎస్ఏలో యూరిన్ ఫార్మేషన్ అడిగారు. అంటే స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ కానీ వర్కింగ్ ఆఫ్ హార్ట్ కానీ అడగలేదు.
దానివల్ల ఏంటంటే ఇన్ కేసు ఏదైనా ఏ కారణం చేతైనా మనం అనుకున్న 4 ఎస్ఏల్లో ఎస్ఏ లేకపోతే మొత్తం వదిలేసి రాకుండా ఉండడం కోసం ఏం చేయాలని మిగతా 3 ఎస్ఏలు ఉన్నాయి కదరా, ఏవి 5, 6, 7, అవి 1-2 సార్లు అట్లీస్ట్ చూసుకుంటే మంచిదనే ఉద్దేశంతో 7 ఇవ్వడం. ఓకేనా, 7 చదివిస్తే నో డౌట్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో కంపల్సరీ ఎస్ఏ. అసలు ఫస్ట్ 4లోనే 2 ఎస్ఏలు ఉంటాయి. ఒకవేళ లేకపోయినా మనం ఎస్ఏ రాయడం కోసం మిగతా 3 కూడా 1-2 సార్లు చూసుకోవాలనేది గుర్తుంచుకోవాలి మీరు. ఓకేనమ్మా, అవే ఎస్ఎస్, ఇంకా అంతకుమించి మీకు ఎస్ఎస్ అవసరం లేదు. ఆ ఎస్ఎస్ తప్పించి ఎక్కడ కూడా ఎస్ఏ అడిగే అవకాశం లేదు. కాబట్టి మీరు అవి రాసుకుంటే అవి చదువుకుంటే సరిపోద్ది. అమ్మ తెలుగు మీడియం వాళ్ళు కూడా రాసుకోండి ఒకసారి. తెలుగు మీడియం వాళ్ళు ఏమ్మా వెళ్ళిపోతారమ్మా. తెలుగు మీడియం వాళ్ళు కూడా చేయండి. మానవుడి గుండె నిర్మాణాన్ని చక్కటి పటంతో వివరించండి. మానవుడి గుండె నిర్మాణాన్ని చక్కని పటముతో వివరించండి. మానవుడి గుండె నిర్మాణాన్ని చక్కటి పటంతో వివరించండి. తర్వాత కూర్చుంటాయండి. మానవుడి గుండె పనిచేసే విధానాన్ని వివరించండి. మానవుడి గుండె పనిచేసే విధానాన్ని వివరించండి. తర్వాత వస్తున్నాయండి. పటము సహాయంతో మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను పటము సహాయంతో మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను వివరించండి. పటం సహాయంతో మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను వివరించండి. తర్వాత వస్తున్నాయి. పటము సహాయంతో మానవ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి వివరించండి. పటము సహాయంతో మానవ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి వివరించండి. నెక్స్ట్, మూత్రము ఏర్పడే విధానాన్ని వివరించండి. మూత్రము ఏర్పడే విధానాన్ని వివరించండి. మూత్రము ఏర్పడే విధానాన్ని వివరించండి. నెక్స్ట్ క్వశ్చన్, మానవ విసర్జక వ్యవస్థను వృక్క ప్రమాణము నిర్మాణాన్ని వివరించండి. వృక్క ప్రమాణము నిర్మాణాన్ని వివరించండి. నెక్స్ట్ క్వశ్చన్, మానవ పిండాభివృద్ధిలోని వివిధ సంఘటనల గురించి వ్యాసము రాయండి. మానవ పిండాభివృద్ధిలోని వివిధ సంఘటనల గురించి వ్యాసము రాయండి. ఇవి ఎన్ని క్వశ్చన్స్ రా? 7. మనకి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ 1వ ప్రశ్న, 2వ ప్రశ్న, 3వ ప్రశ్న, 4వ ప్రశ్న, ఈ 4 మీరు ఎంత త్వరగా చదువుకోగలిగితే అంత 16 మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది.
మీరు ఇప్పుడు ఇచ్చిన వర్క్ ఏదైతే ఉందో ఈ 4 ఎస్ఏలు మీరు చదివేసాం సార్ అని చెప్పేసి నాకు చెప్తే వెంటనే వేరే 4 మార్క్స్ 2 మార్క్స్ ఇంపార్టెంట్ నేను ఇవ్వడానికి అవకాశం ఉంది. మీరు జాగ్రత్తగా చదువుకోవాల్సిన అవసరం ఉంది, అదొకటి గుర్తించండి.